విజయవాడ ప్రజలను జలసమాధి చేసేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నారని ఏపీ విద్యా మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. వరద ముప్పునకు ప్రభుత్వమే కారణమంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. లక్షలాది మంది జలసమాధి అయ్యేలా సైకో జగన్ పన్నిన కుట్ర బద్దలైందని అన్నారు. అధికారం అండతో సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపారని, 5 ఊర్లను నామరూపాలు లేకుండా చేశారని మండిపడ్డారు. ఇదే ప్లాన్ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొని కూల్చేయాలని కుట్ర చేశారని లోకేష్ ఆరోపించారు. విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాల నామరూపాలు లేకుండా చేసి లక్షలాది మంది జలసమాధి అయ్యేలా జగన్ పన్నిన కుట్ర బద్దలైందని అన్నారు. దీన్ని ప్లాన్ చేసింది సైకో జగన్ అయితే అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ అని లోకేష్ ఆరోపించారు. ఈ కుట్ర వెనుక ఉన్న నిజాలను పూర్తిగా బహిర్గతం చేస్తామని లోకేష్ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన పోస్టు చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరం అందిస్తారు. నాగేశ్వరం. వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద బీభత్సం గురించి రాజకీయ రగులుతానే ఉంది. ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఆ గతంలో వైసీపీ వాళ్ళే కావాలని చేశారని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వచ్చినప్పటికీ గత రాత్రి ఆ ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన అతిపెద్ద 3 పడవలు ప్రకాశం బ్యారేజీలోని 68, 67, 69 గేట్లకు సంబంధించి ఆ డ్యామేజ్ అయిన నేపథ్యంలో వచ్చిన 3 పెద్ద పడవలు కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుల పడవలంటూ కూడా వారిని టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. దీని నేపథ్యంలో వారి ముగ్గురిని కూడా రాత్రి అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. వారు ముగ్గురిని రాత్రి అరెస్ట్ చేసిన తర్వాత ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ కావాలనే ఈ ప్రకాశం బ్యారేజీ డ్యామ్ కు సంబంధించి డ్యామేజ్ చేయడానికి కుట్ర పన్నారని, అలాగే ఏదైతే లక్షలాది మంది రోడ్డును పడి లక్షలాది మంది ఇల్లు నీటి మునుగటానికి కూడా ప్రధాన కారణం అయ్యాడని కూడా నారా లోకేష్ ఆరోపించారు. తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు మరలా ఆ నారా లోకేష్ ని టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే మొత్తానికి సంబంధించి ప్రకాశం బ్యారేజీ కూల్చి లక్షలాది మంది ప్రజలను జగన్ చంపాలన్నదే లక్ష్యము టీడీపీ ప్రభుత్వంలో అని కూడా ఆయన పెద్ద ఎత్తున కామెంట్లు చేశాడు. సైకో జగన్ కావాలనే ప్రజల గురించి ఆలోచించకుండా సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడంటూ కూడా నారా లోకేష్ పెద్ద ఎత్తున కూడా ఆ సంచలనం చేశారు. అయితే అధికారం ఉండగా సైకో ఇసుక మాఫియా కోసం యావేశారని, ఇసుక మాఫియా కోసం డబ్బులు దాటమే, డబ్బులు సంపాదనే ధ్యేయంగా జగన్ ముందుకెళ్తా ఉన్న నేపథ్యంలో 50 మందిని ఇసుక మాఫియాలో అర్థం చేశాడని, అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలాగా చేసి 5 గ్రామాలు లేకుండా నామరూపాలు చేశాడని, లక్షలాది మంది కూడా రోడ్డు మీద పడ్డారని, అన్నమయ్య డ్యాం కింద ఇప్పటికి కూడా లక్షలాది మంది కుటుంబాలు రోడ్డు మీద పడి అన్నమో రామచంద్ర అంటే అడుపుతున్నారని కూడా ఆయన తెలిపిన నేపథ్యం. పడవలు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించి కూల్చేయాలని కుట్ర పన్నారని కూడా ఆయన ఆరోపిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఆ విజయవాడతో పాటు లంక గ్రామాలను నామరూపలేకుండా చేయాలనేది ఆయన కుట్రని, ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ కు సంబంధించి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే ప్రధానమైన ఆ ప్రజల నుంచి ఆదరణ పొందుతున్న నేపథ్యంలో ఆదరణ పొందకుండా కూడా జగన్మోహన్ రెడ్డి చూడాలనే ధ్యేయంతోనే ఇవన్నీ చేస్తున్నాడని, ముఖ్యంగా ఏదైతే ఆ సింగనగర్ గాని, లంక ప్రభావిత గ్రామాలు గాని, తదితర గ్రామాలన్నీ కూడా నీట మునిగేలాగా వాటన్నింటి నామరూపం లేకుండా చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి కుట్ర అంటూ కూడా ఆరోపించాడు. లక్షలాది మంది జలసమిధ అయ్యేలాగా ఆ జగన్ పనిన కుట్ర బద్దలైందని, మరికొన్ని రోజుల్లో పూర్తి వివరాలు కూడా బయటకు వస్తాయంటూ కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే అతని ప్రధాన అనుచరులు కూడా ఈ దీంట్లో పాలు పంచుకున్నారని, తన అనుచరుల ద్వారా ఇదంతా జరిగేలాగా చూశాడని, లక్షలాది మంది జలసమాధి అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి ఆ కుట్ర పనినట్టు కూడా తెలిపాడు. అలాగే ఏదైతే ప్రకాశం బ్యారేజీని పడవలతో కూర్చోవాలని కుట్ర ప్లాన్ చేసింది కూడా ఆ సైకే జగన్ అనే తెలిపాడు. ఆ పడవలు రావడానికి కానీ, పడవలు ఢీకొట్టడం కానీ, పడవలు ఢీకొన్న తర్వాత ఆ ఏదైతే ప్రధాన గేట్లు డ్యామేజ్ అవటం కానీ మొత్తం కావాలని కుట్ర పని కావాలని చేసిందని కూడా చెప్పారు. ఏదైతే ముఖ్యంగా ఈ పడవలకు సంబంధించి ప్రకాశం బ్యారేజీ ఢీకొని డ్యామేజ్ అవడానికి కూడా అమలు చేసింది మొత్తం వైసీపీ నేతలైన తలసిల రఘురాం, నందిగాం సురేష్ అని ఆరోపించారు. తలసిల రఘురాము వైసీపీ నేత, అలాగే జగన్ కి నమ్మిన బంటూ 24 గంటలు జగన్ అంటుపెట్టుకుని తలసిల రఘురాం గాని, ఏదైతే మరొక జగన్ కి నమ్మిన బంటూ ఆ మాజీ
రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందుగాం సురేష్ వీళ్ళు ఇరువురు ఆధ్వర్యంలోనే ప్లాన్ జరిగిందని వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి చెప్పే విధంగా కుట్ర చేసి ఆ పని ఏదైతే పడవలు కావాలని ప్రకాశం బ్యారేజీలో వదిలారని కూడా తెలిపారు. అదే ఏదైతే కుట్రలు బయటపడకుండా వృష ప్రచారం చేస్తుంది సైకిల్ జగన్ ముఠానే అని తెలుపుతారు. ఇవన్నీ కూడా ఏదైతే ఆ ప్రధాన ఆరోపణలు వస్తున్నాయో ఈ ఆరోపణలన్నీ కూడా బయట ఆ పడి విష ప్రచారం చేయాలని టీడీపీ గవర్నమెంట్ మీద విష ప్రచారంతో ప్రజలకు దూరం జరపాలని కూడా ఆ విష ప్రచారం చేస్తూ కుట్రలు పొందుతూ ప్రచారం చేస్తా ఉంది సైకిల్ జగన్ ముఠానేనని కూడా చెప్పారు. ముఖ్యంగా ఏదైతే వరద ముంపునకు ప్రభుత్వమే కారణం అంటూ కూడా విష ప్రచారం చేయడం అన్యాయమని దుర్మార్గం అని కూడా తెలిపారు. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రధాన నాయకులందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ ముఠా సభ్యులందరూ కూడా ఆ టీడీపీని కావాలని టార్గెట్ చేస్తున్నారని, ప్రజలకు మేలు చేస్తున్న క్రమంలో ప్రజలను తప్పుదారి పట్టించి వాళ్ళ యొక్క తప్పులు బయటపడకుండా ముందే ప్లాన్ చేసుకుంటూ కూడా వాళ్ళ నాయకులందరూ ముఠాగా ఏర్పడి టీడీపీ గవర్నమెంట్ మీద కానీ ఎన్డీఏ కూటమి మీద కానీ కావాలని దాడులు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని తెలుపుతా ఉన్నారు వైశాలి. అయితే మరి ఇది వైసీపీ కుట్రని అంటున్నారు కదా, మరి దీనిపై వైసీపీ స్పందించిందా? ఇప్పటికే వైసీపీ ఆ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కూడా పోస్టులు మొదలైన పరిస్థితి ఉంది. నారా లోకేష్ ఏదైతే సైకో జగన్ అంటూ కూడా సంధించిన ఆ బాణాలన్నీ కూడా తిరిగి రివర్స్ పెట్టి ఆ వైసీపీ వాళ్ళు తిరిగి దాడి చేసే పరిస్థితి అయితే మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియా నారా లోకేష్ అన్న మాటలకి పెద్ద ఎత్తున కూడా యాక్టివేట్ అయింది. మరికొద్ది సేపట్లో ఆ వైసీపీ మీడియా తరఫున కూడా కొంతమంది మీడియా ముందుకొచ్చి కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. మొత్తానికి ఆ ముఖ్యమంత్రి తనయుడు విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలను అయితే వైసీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మరికొద్ది సేపట్లో వారు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే వైసీపీ సోషల్ మీడియా వారు ఇప్పటికే ఆ పెద్ద ఎత్తున యాక్టివేట్ అయిన పరిస్థితి ఉంది. నారా లోకేష్ సంధించిన ప్రతి పాయింట్ కు కూడా వాళ్ళు తిరిగి సంధించడానికి కూడా ఆ బాణాలు అయితే సిద్ధం చేస్తా ఉన్నట్లు తెలుస్తా ఉంది వైశాలి. అయితే మరోవైపు బోట్లు కొట్టుకుపోయాయి కదా, ఆ బోట్లను బయటకు తీశారా? ప్రస్తుతం పరిస్థితి ఏంటి, వాటి పరిస్థితి ఏంటి? ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఇప్పటికే 3 ప్రధాన ఆ పెద్ద ఐరన్ బోట్లు అలాగే ఒక చిన్న బోటు కూడా వచ్చి ప్రకాశం డ్యామేజీకి గుద్దుకున్న పరిస్థితి ఉంది. ఈ గుద్దుకున్న క్రమంలోనే 67, 68, 69 నెంబర్ గేట్లు ఏదైతే వేటికి సంబంధించిన ప్రధాన భాగం కూడా దెబ్బతిన్న క్రమంలో కెనాల్స్ కి కూడా ఇబ్బంది వచ్చిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే డ్యామ్ కు సంబంధించిన నిష్ణాతులు కన్నయ్య నాయుడుని పిలిపించారు. కన్నయ్య నాయుడు ఆ 3 నుంచి 4 రోజుల్లోనే పూర్తి స్థాయిలో గేట్లను కూడా మొత్తం స్టీల్ వెయిటేజ్ తో చేసిన గేట్లను అక్కడ అమర్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ప్రకాశం డ్యామేజ్ కి సంబంధించిన ముప్పు అయితే తొలగిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఆ లోపల ఏదైతే నీళ్లలో బురదతో మునిగిపోయిన పడవలను కూడా ఆ బయటకు తీసే ప్రయత్నం చేస్తున్న లోపే నిన్న మరలా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి పైన శ్రీశైలం నుంచి కానీ నాగార్జున సాగర్ నుంచి కానీ పులిచింతల ప్రాజెక్టు నుంచి కానీ భారీగా వరద నీరు పెరగటం, 3,50,000 క్యూసెక్కుల నీరు మరలా ఎగస్ట్రా రావటం, తద్వారా ఆ మరలా పడవలను బయటకు తీయడానికి కొంతమేరకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో కూడా పడవలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 24 గంటల్లో పడవలను కూడా పూర్తి స్థాయిలో బయటకు తీసే పరిస్థితి అయితే ఉంది.